మన జీవితంలో ప్రతిరోజు ఎన్నో రకాల సంఘటనలు జరుగుతూ ఉంటాయి. మనం ఉదయం నిద్ర లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు ఎన్నో రకాల జంతువులను, పక్షులను మన చుట్టూ చూస్తూ ఉంటాం. అయితే మన పెద్దవాళ్ళు కొన్ని నమ్మకాలను ఎప్పటి నుంచో నమ్ముతుంటారు. మన ఇంటి చుట్టూ తిరిగే పక్షులు, జంతువులు మన భవిష్యత్ గురించి కొన్ని సిగ్నల్స్ ఇస్తాయని వాళ్ళు చెప్తుంటారు. ఈ విషయాలు వినడానికి చాలా ఆసక్తిగా ఉంటాయి. ఏ జంతువు వస్తే మనకు అదృష్టం కలిసి వస్తుంది, లేదా ఏ పక్షి వస్తే దురదృష్టం వస్తుంది అని తెలుసుకోవాలని అందరికీ ఆశ ఉంటుంది. ఈ విషయాల గురించి జ్యోతిష శాస్త్రం ఏం చెప్తుందో ఈ వీడియోలో పూర్తిగా వివరంగా తెలుసుకుందాం. ముఖ్యంగా ఆవుల గురించి మాట్లాడుకుందాం. పల్లెటూర్లలో అయినా సిటీలలో అయినా ఆవులు మనకు తరచుగా కనిపిస్తూ ఉంటాయి. కొంతమంది ఇళ్ల ముందుకు ఆవులు వచ్చి నిశ్శబ్దంగా నిలబడుతూ ఉంటాయి. మన హిందూ సాంప్రదాయంలో ఆవులని గోమాత అని ఎంతో గౌరవంతో పిలుస్తారు. ఆవు శరీరంలో 33 కోట్ల దేవతలు ఉంటారని మన పురాణాలు స్పష్టం చేస్తున్నాయి. అందుకే ఆవు మీ ఇంటి ముందుకు వచ్చిందంటే సాక్షాత్తు దేవుళ్ళందరూ మీ ఇంటికి వచ్చి మిమ్మల్ని ఆశీర్వదించినట్లే. ఇది చాలా పెద్ద అదృష్టం. ఆవు మీ ఇంటి దగ్గరకు వచ్చినప్పుడు దాన్ని అరవకుండా, కొట్టకుండా దానికి కొంచెం గడ్డి లేదా ఏదైనా ఆహారం, వాటర్ పెట్టడం చాలా మంచిది. దీనివల్ల ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ వస్తుందని జ్యోతిష్య శాస్త్రం చెప్తుంది. అలాగే మన ఇళ్లల్లో చీమలు తిరగడం చాలా సాధారణం. ఎక్కడైనా స్వీట్ పడితే చీమలు వస్తుంటాయి. కానీ సడన్గా ఒకరోజు మీ ఇంట్లో నల్ల చీమలు లైన్గా వెళ్ళటం మీరు చూస్తే అది లక్ష్మీదేవి రాకకు ఒక మంచి సూచన అని చెప్పుకోవచ్చు. నల్ల చీమలు ఇంట్లో కనిపిస్తే మీకు త్వరలో బాగా మనీ వస్తుందని, మీ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అవుతాయని అర్థం. ఈ చీమలకు కొంచెం పంచదార వేస్తే ఇంకా మంచిదని పండితులు చెప్తున్నారు. కానీ మీ ఇంట్లో ఎర్ర చీమలు ఉంటే మాత్రం దాన్ని బ్యాడ్ లక్ అంటారు. వాస్తు ప్రకారం ఎర్ర చీమలు ఇంట్లో ఉండకూడదు. కేవలం నల్ల చీమలు మాత్రమే మనకు మంచి రిజల్ట్స్ ఇస్తాయి. కాబట్టి నల్ల చీమలు వస్తే హ్యాపీగా ఫీల్ అవ్వచ్చు. ఇక పక్షుల గురించి చూస్తే ఏదైనా ఒక చిన్న పక్షి వచ్చి మీ ఇంటి బాల్కనీలో లేదా కిటికీ దగ్గర గూడు కట్టుకుంటే అది చాలా పాజిటివ్ సైన్. పక్షులు ఎక్కడైతే సేఫ్గా, ప్రశాంతంగా ఫీల్ అవుతాయో అక్కడే గూడు కట్టుకుంటాయి. అలా మీ ఇంట్లో పక్షి గూడు ఉంటే మీ ఇంట్లో మనీ ఫ్లో బాగా పెరుగుతుందని నమ్మకం. మీకున్న బ్యాడ్ లక్ మొత్తం అదృష్టంగా మారుతుంది. కానీ గబ్బిలాలు ఇంట్లోకి వస్తే మాత్రం అది చాలా చెడుకి సిగ్నల్. గబ్బిలాలు చూడడానికి కూడా కొంచెం భయంగా ఉంటాయి. ఒకవేళ అవి పొరపాటున లోపలికి వచ్చినా వాటిని అటాక్ చేసి చంపకూడదు. వాటిని మెల్లగా బయటకు పంపించేయాలి. ఆ తర్వాత ఇల్లంతా కడిగి పసుపు నీళ్లు చల్లుకుంటే ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం బయటకు పోయి హౌస్ అంతా పాజిటివ్గా మారుతుంది. చాలామంది ఇళ్ళ దగ్గర పావురాలు ఎక్కువగా వస్తుంటాయి. పావురాలు ఇంటికి రావడం అనేది మనీ రావడానికి ఒక పెద్ద సిగ్నల్. పావురాలను లక్ష్మీదేవికి ఇష్టమైనవిగా చెప్తారు. వాటికి గింజలు లేదా ఆహారం పెట్టడం వల్ల మీ ఇంట్లో ఉన్న ఆరోగ్య సమస్యలన్నీ తగ్గిపోతాయి. మీ కుటుంబ సభ్యులందరూ హెల్తీగా ఉంటారు. ఇంట్లో మంచి ఎనర్జీ కూడా పెరుగుతుంది. అలాగే చిన్న పిచ్చుకలు వచ్చి గూడు కట్టుకుంటే మీ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిపోయి డబుల్ మనీ వస్తుందని అర్థం. ఇంటి దగ్గరకు వచ్చే పక్షులకు బియ్యం లాంటివి వేస్తే మీకు చాలా పుణ్యం వస్తుంది. మీకు ఎక్కడైనా గుడ్ల గుబ్బ కనిపిస్తే మీరు త్వరలోనే చాలా ధనవంతులు అవుతారని ఒక స్ట్రాంగ్ సిగ్నల్. గుడ్ల గుబ్బను లక్ష్మీదేవికి వాహనం అంటారు. కాబట్టి అది కనిపిస్తే మనీ వస్తుందని నమ్మకం. ఇక మనం రోజు చూసే కాకుల గురించి చాలా ఆసక్తికరమైన విషయాలు ఉన్నాయి. ఉదయం లేవగానే కాకి అరిస్తే మనకు కోపం వస్తుంది. కానీ ఒక కాకి మీ ఇంటి ముందు అరిస్తే మీ ఇంటికి ఎవరైనా చుట్టాలు లేదా గెస్ట్ వస్తారని అర్థం. కానీ ఒకేసారి చాలా కాకులు గుంపులుగా వచ్చి పెద్దగా అరిస్తే మాత్రం అది ఏమాత్రం మంచిది కాదు. ఇంట్లో ఏదైనా ప్రాబ్లం రాబోతుందని దానికి మీనింగ్. మీరు ఏదైనా పని మీద బయటకు వెళ్తున్నప్పుడు కాకి మీ రైట్ సైడ్ నుంచి వెళ్ళినా లేదా అరిచినా మీకు వెళ్ళే పని పక్కాగా సక్సెస్ అవుతుంది. మన పెద్దలు చనిపోయిన తర్వాత కాకుల రూపంలో ఉంటారని చాలామంది బలంగా నమ్ముతారు. మన హిందూ ధర్మశాస్త్రం కూడా ఇదే విషయాన్ని చెప్తుంది. ఎర్లీ మార్నింగ్ సూర్యుడు వచ్చే టైంలో కాకి అరిస్తే దేవుళ్ళు మీ ఇంట్లో తిరుగుతున్నారని అర్థం. కానీ పొరపాటున కాకి మీ తల మీద వాలితే మాత్రం అది చాలా పెద్ద ప్రమాదానికి సూచన.
ఎవరికైనా అలా జరిగితే వెంటనే ఇంటికి వెళ్ళి తలస్నానం చేసి దేవుడికి దండం పెట్టుకోవాలి. కాకులకు రోజు ఆహారం పెడితే మీ జీవితంలో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ అయిపోతాయి. ఇక మన బాడీకి సంబంధించిన కొన్ని విషయాలను చూస్తే, మన కళ్ళు అప్పుడప్పుడు అదురుతూ ఉంటాయి. ఆడవారికి ఎడమ కన్ను గనక అదిరితే చాలా లక్కీ, అదే కుడి కన్ను కనుక అదిరితే దురదృష్టం. మగవారికి అయితే దీనికి రివర్స్లో ఉంటుంది. అంటే మగవారికి కుడి కన్ను అదిరితే గుడ్ లక్, ఎడమ కన్ను అదిరితే బ్యాడ్ లక్. ఒకవేళ బ్యాడ్ లక్ ఇచ్చే కన్ను అదిరినా వెంటనే ఏదైనా గోల్డ్ ఐటెం తీసుకొని కంటికి టచ్ చేయాలి. ఆ తర్వాత కొంచెం పంచదార తినేస్తే ఆ సమస్య అక్కడికక్కడే సాల్వ్ అవుతుంది అని నమ్మకం. దేవుడికి పూజ చేసేటప్పుడు కొబ్బరికాయ కొట్టడం మనకు అలవాటు. అలా కొట్టినప్పుడు అందులో చిన్న పువ్వు రావడం అనేది సూపర్ లక్కీ సిగ్నల్. దేవుడు మన పూజను స్వీకరించాడని అర్థం. ఒకవేళ కొబ్బరికాయ లోపల పాడైపోతే అస్సలు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. పాడైపోయిన కాయను పక్కన పట్టేసి ఇంకో కొత్త కొబ్బరికాయ కొడితే ఎలాంటి టెన్షన్స్ ఉండవు. రాత్రిపూట వీధులలో కుక్కలు ఏడుస్తుంటే వినడానికి చాలా భయంగా ఉంటుంది. అది ఒక బ్యాడ్ సూచన. మన ఇంటి బయట కుక్క ఏడ్చినా సరే మనకి ఏదో పెద్ద ప్రాబ్లం లేదా మనీ లాస్ రాబోతుందని అర్థం చేసుకోవాలి. ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉన్నప్పుడు కుక్కలు దాన్ని పసిగట్టి ఇలా ఏడుస్తూ ఉంటాయి. అప్పుడు ఓం నమ శివాయ అని దేవుని తలుచుకుంటే ఆ ప్రమాదం మొత్తం పోతుంది. ఉదయం నిద్ర లేవగానే ఫోన్ చూడకుండా ముందుగా మీ 2 చేతులు చూసుకొని దేవుడికి దండం పెట్టుకుంటే దేవుడి ఆశీస్సులు ఫుల్గా ఉంటాయి. ఇక ఇంట్లో తిరిగే బల్లి మీ రైట్ హ్యాండ్ మీద పడితే మీరు త్వరలో ధనవంతులు అవుతారని అర్థం. ఇంట్లో ఎక్కువ బల్లులున్నా కూడా అది మనీ రావడానికి ఒక సిగ్నల్గా చెప్తారు. అయితే మీ ఇంట్లో ఉన్న తులసి మొక్క సడన్గా ఎండిపోతే మాత్రం మీ జీవితంలో ఏదో ప్రాబ్లం రాబోతుందని అర్థం. ఎందుకంటే తులసి మొక్క చాలా పవిత్రమైనది. ఇక సీతాకోక చిలుకల గురించి చూస్తే ఇవి ఇంట్లోకి రావడం అనేది చాలా రేర్. అవి మీ ఇంట్లోకి వస్తే మీ లైఫ్ కూడా బటర్ఫ్లై లాగానే చాలా హ్యాపీగా కలర్ఫుల్గా మారుతుంది. వర్షాకాలంలో కప్పలు వస్తూ ఉంటాయి. వాటిని చూసి మనం చిరాకు పడతాం, కానీ చాలా దేశాలలో వాటిని అదృష్టంగా ఫీల్ అవుతారు. కప్పలు ఇంట్లోకి వస్తే మనకు కూడా మనీ రావడానికి అదొక మంచి ఛాన్స్. కాకి గూటిలో దొరికే ఒక మ్యాజికల్ వస్తువు గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. దీని గురించి పురాణ గ్రంథాలలో కూడా రాశారు. కాకి గూడు నుంచి ఒక చిన్న కర్ర పుల్ల తెచ్చుకుంటే చాలు, మీ కష్టాలన్నీ తీరిపోయి మీరు రాత్రికి రాత్రే కోటీశ్వరులు అవుతారని ఒక నమ్మకం ఉంది. ఆ పుల్ల పవర్తో మీకే కాకుండా మీ ఫ్యామిలీలలో చాలా జనరేషన్స్ వరకు మనీ ప్రాబ్లం అనేది లేకుండా పోతుందట. అసలు కాకి అనేది చాలా తెలివైన పక్షి. కాకి ఏ చెట్టు మీదైతే గూడు కట్టి గుడ్లు పెడుతుందో ఆ చెట్టు కేవలం 6 నెలల్లోనే పూర్తిగా ఎండిపోయి చనిపోతుంది. ఎందుకంటే కాకి గూడు పెట్టే దగ్గరికి చాలా శక్తివంతమైన శక్తులు ఉంటాయి. ఆ పవర్ని ఆ చెట్టు తట్టుకోలేదు. అయితే ఆ కాకి గూటిలో గరుడ సంజీవని అనే ఒక మ్యాజికల్ పుల్ల ఉంటుందని పెద్దలు చెప్తున్నారు. ఇది ఎంత పవర్ఫుల్ అంటే మీ ఫైనాన్షియల్ స్టేటస్ అంతా పూర్తిగా మార్చేస్తుంది. కానీ ఆ పుల్లను కనిపెట్టడం చాలా కష్టమైన పని. ఎందుకంటే అది నార్మల్ పుల్లలాగే ఉంటుంది. దాన్ని కనిపెట్టాలంటే ఒక ప్రాసెస్ ఉంది. కాకి ఎప్పుడైనా గూడు వదిలేసి బయటకి ఆహారం కోసం వెళ్ళినప్పుడు మెల్లగా ఆ గూటిని చెట్టు మీద నుంచి తీసుకోవాలి. ఆ గూటిని తీసుకొని పారుతున్న నది లేదా కాలువ దగ్గరకు వెళ్ళాలి. ఆ వాటర్లో గూటిలో ఉన్న పుల్లలను ఒక్కొక్కటిగా వేస్తూ ఉండాలి. నార్మల్ పుల్లలు వాటర్ ఫ్లోతో పాటు ముందుకు కొట్టుకుపోతూ ఉంటాయి. కానీ ఈ గరుడ సంజీవని పుల్ల వేసినప్పుడు మాత్రం ఒక మ్యాజిక్ జరుగుతుంది. ఆ పుల్ల వాటర్ ఫ్లోకి ఆపోజిట్ డైరెక్షన్లో అంటే రివర్స్ డైరెక్షన్లో ఒక పాములాగా ఈదుకుంటూ ముందుకు వస్తుంది. నీళ్లు ఒకవైపు వెళ్తుంటే ఈ పుల్ల మరొక వైపు వస్తుంది. దాన్ని చూసి మనం అస్సలు భయపడకూడదు. ఆ రివర్స్లో వచ్చే పుల్లను వెంటనే చేత్తో పట్టుకొని మన ఇంటికి తీసుకురావాలి. దీన్ని నీళ్ళల్లో నుంచి బయటకు తీయగానే మళ్ళీ నార్మల్ పుల్లలాగా అయిపోతుంది. దీన్ని ఇంటికి తెచ్చి దేవుడి దగ్గర పెట్టి ధూపం వేసి దేవుడికి దండం పెట్టుకోవాలి. ఇక ఆ రోజు నుంచి మీ జీవితంలో మనకి అస్సలు లోటు ఉండదని అంటారు. దీంతో పాటు కాకి గూటిలో ఇంకో అద్భుతమైన వస్తువు ఉంటుంది. దాని పేరే పాస్ రాయి. ఇది ఒక మ్యాజికల్ స్టోన్. కాకులు ఊరికే ఈ రాళ్ళని తీసుకురావు. తమ పిల్లల జీవిత ప్రమాదంలో ఉన్నప్పుడు మాత్రమే ఎక్కడి నుంచో వెతికి దీన్ని తీసుకువస్తాయి.
కాకులకు మన సాంప్రదాయంలో చాలా ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంది. మన పూర్వీకులు కాకుల రూపంలో మన చుట్టూనే ఉంటారని హిందూ సాంప్రదాయం చెప్తుంది. అందుకే ఫంక్షన్స్లో లేదా అమావాస్య రోజులలో కాకులకు ఆహారం పెడతారు. ఆ ఆహారాన్ని కాకులు తింటే మన పెద్దలు సంతోషంగా ఫీల్ అయ్యి ఆ ఫుడ్ తిన్నట్లని మనం నమ్ముతాము. సూర్య భగవానుడు శనీశ్వరుడు కాకులకు స్పెషల్ పవర్స్ ఇచ్చారని మనకు పాత కథలలో ఉంటుంది. శనీశ్వరుడికి కాకి వాహనం. ఇంటి బయట కాకి గట్టిగా అరిస్తే ఆ శబ్దానికి ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ పారిపోతుంది. కాబట్టి కాకి వస్తే దాన్ని చూసి అస్సలు తరిమేయకండి. అది మీకు ఒక గుడ్ న్యూస్ తీసుకువచ్చిందని ఫీల్ అయ్యి దానికి కొంచెం పంచదార వేసి మీరు కూడా షుగర్ తిని నోరు తీపి చేసుకోండి. దీనివల్ల బెస్ట్ సక్సెస్ మీ సొంతం అవుతుంది. ఇక రాత్రి పడుకున్నప్పుడు కలలో కూడా కాకులు కనిపిస్తే వాటికి వేరు వేరు అర్థాలు ఉంటాయి. కలలో కాకి ఎగురుతున్నట్లు కనిపిస్తే మీకు మెంటల్ టెన్షన్స్, మనీ లాస్ లేదా మీరు చేసే జాబ్లో ప్రాబ్లమ్స్ రావచ్చు అని ఒక సిగ్నల్. కాబట్టి అలా కల వచ్చినప్పుడు ఎవరితో గొడవలు పడకుండా చాలా జాగ్రత్తగా ఉండాలి. మనీని కూడా చాలా జాగ్రత్తగా ఖర్చు పెట్టుకోవాలి. ఒకవేళ కలలో కాకి మీ తల మీద కూర్చున్నట్లు వస్తే అది చాలా ప్రమాదం అని అర్థం. అలా కాకి వస్తే వెంటనే మహామృత్యుంజయ మంత్రం చదువుకోవాలి. కానీ మీరు కలలో కాకిని చేత్తో పట్టుకున్నట్లు వస్తే మాత్రం అది సూపర్ గుడ్ న్యూస్. మీ ఫ్యామిలీలోకి కావాల్సినవన్నీ తీరిపోయి ఫుల్గా మనీ వచ్చి మీరు ఎంతో హ్యాపీగా ఉంటారని దానికి అర్థం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని విషయాల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ని నొక్కండి. దీని ద్వారా మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ వద్దకు చేరుతుంది. సర్వే జన సుఖినో భవంతు.